వాక్యం చదివేవారు, వింటున్న వారు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధంగా ఉంటే మీరు చేసిన ఇవన్నీ కూడా ఏమైపోతాయి? అర్థమైపోతాయి. సేవకుడు చెప్పారు, ఇంత నోట్స్ ఈ విధంగా రాసుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నోట్స్ రాసుకున్నారు, క్లాస్ వింటున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నోరు కంట్రోల్ లేకపోతే ఆ బుక్ మొత్తం ఎక్కడ పడేసినట్టు? చెత్త కుప్పలో పడేసినట్టే. మీ ప్రవర్తన సరిగా లేకపోతే అని చెప్పారు. మన ప్రవర్తన సరిగా ఉండాలండి. ఇక్కడ ఎలాగైతే కలిగి ఉంటామో సంఘంలో సహవాసం కలిగి ఉన్నప్పుడు వందనాలు, పక్కన ఉన్న వాళ్ళకు వందనాలు, తర్వాత చక్కగా మాట గాని ప్రవర్తన గాని అన్ని ఎలాగైతే ఉన్నాయో, ఎలాగైతే సహవాసం కలిగి ఉన్నావో బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీ ప్రవర్తన, నీ సహవాసం అలాగే ఉండాలి. సంఘము సహవాసం కలిగి ఉండాలి. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవ్వండి. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు గమనించుకోండి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయనతో ఎప్పుడు నిత్యం కూడా సహవాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నీ ఏ బాధ అయినా, ఏ సమస్య ఏదైనా దేవునికి చెప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రతి అవసరం కూడా తీరుస్తారు. ఆయన పట్ల ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నమ్మిక ఉంచండి, విశ్వాసం కలిగి ఉండండి. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. మానవ కోటికి ఇదే విధి ఏంటండి? ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. నేను ప్రతి ఒక్కరు గమనించుకోండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికే చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.